Hello everyone, Hello. welcome Welcome. to my channel. Right. So today we are here for mechanical. What kind of robo is it? Kanu, what kind of robo it is? Yeah, it is a car robot. Okay. So పార్ట్స్ అనేవి పాతవే నేను కొనలేదు, అంటే పాస్ట్లో కొన్నాను నేను. మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి రోబో వీల్స్ అంటారు. మీకు మార్కెట్, ఎలక్ట్రానిక్ మార్కెట్ కానీ కోటిలోకి తీసుకున్నాను ఈ వీల్స్. సో 120 రూపీస్ పేరు, రోబో వీల్స్ అంటారు దీన్ని. అండ్ ఇవి వచ్చేసి షాఫ్ట్ స్లో రన్నింగ్ మోటార్స్. ఇవి మీకు పవర్ ఆన్ చేయగానే స్లోగా రొటేట్ అవుతూ ఉంటే టార్క్ చాలా తక్కువ ఉంటుంది, లోడ్ కొంచెం తీసుకుంటుంది. మేబీ ఒక 5 kg వరకు ఈ మోటార్ టార్క్ తీసుకుంటుంది. సో ఇది నార్మల్ ప్లైవుడ్. నేను ప్లైవుడ్ పాతది స్విచ్ బోర్డ్ దొరికితే అవి షేప్లో కట్ చేసి కనెక్ట్ చేస్తాను. ఈ పవర్ కనెక్షన్స్ చాలా ఈజీ. జస్ట్ యూజువల్లీ 2 డయోడ్స్ ఉంటాయి కాబట్టి దానికి నుంచి వైర్ తీసుకొని నేను ఈ రాకెట్ స్విచ్ ఉంటుంది బోర్డు, ఇది రాకెట్ స్విచ్ బోర్డ్ అంటారు. అంటే 2 వే ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ప్రెస్ చేయగానే అవగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఫార్వర్డ్ రివర్స్ రెండు అవుతాయి. నేను 3 స్విచెస్ పెట్టాను. ఈ 3rd స్విచ్ నేను ఆన్ చేసుకోవట్లేదు, ఓన్లీ 2 స్విచెస్కి పవర్ ఇచ్చాను. సో పవర్ సప్లై వచ్చేసి బ్యాటరీ పెట్టుకోవచ్చు, బట్ నేనేం చేస్తానంటే నేను ఓకే షాక్ కొడుతుంది, బెటర్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్. రైట్. సో ఇది వచ్చేసి ఎస్ఎంపిఎస్, మన పాత మానిటర్స్లో ఉంటాయి కదా, పాత సిఆర్టీ మానిటర్స్లో ఉంటాయి కదా, ఎస్ఎంపిఎస్ని తీసుకున్నాను. ఈ ఎస్ఎంపిఎస్ మీకు ఇంట్లో ఉంటే ఓకే, లేకపోతే ఒక 600 పెడితే వచ్చేస్తుంది. సో మీరు బాగా గమనించినట్లయితే మీ వీడియో షార్ట్ పెడతాను, ఎక్కువ టెక్నికల్గా చెప్పను, మీకు బోరే. సో ఈ రెడ్ వైర్, బ్లాక్ వైర్, ఎల్లో వైర్ అనేవి ఈ ఎస్ఎంపిఎస్ కనెక్టర్కి కనెక్ట్ అయి ఉంటాయి యాక్చువల్గా, కేబుల్స్ ఇలాగా. సో దాని నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఆడుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే ఒక ప్రోబ్స్ పెట్టాను. సో నేను చెప్పా కదా, రెడ్ కలర్ వచ్చేసి 5 వోల్ట్ ఉంటుంది, గ్రీన్ కలర్ వచ్చేసి 5 వోల్ట్ ఉంటుంది, ఎల్లో వచ్చేసి 12 వోల్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ నేను నా కార్కి నేను ఒక 5 వోల్ట్స్ మాత్రమే వాడుతున్నాను. చాలా ఈజీ. సో డిజైన్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఏదో స్వీట్ అండ్ షార్ట్గా చేయాలని నేను చిన్న కార్ తయారు చేశాను. సో ఇప్పుడు మా అబ్బాయి ఎగ్జైటెడ్ ఉన్నాడు ఆడదామని. బెటర్ మీరు పిల్లలతో కొంచెం దూరంగా పెట్టి చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇది పవర్ రిలేటెడ్ స్టఫ్ కాబట్టి. నేను స్విచ్ ఆన్ చేస్తున్నా, లెట్స్ సీ. Okay, this is They say life will bring us comfort, and I discovered we all just suffer, cause no one feels that bad, and it comes from one another. We hurt each other just like a lover. సో ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని చెప్పాను కదా. సో పొలారిటీ మారుతూ ఉంటుంది. ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ పొలారిటీ, ఇది ఫార్వర్డ్ పొలారిటీ ఇచ్చాను. ఇది జస్ట్ వైర్లెస్ చేయొచ్చు. వైర్లెస్ చేయడానికి ఎక్స్ట్రా 1000 రూపీస్ అంతా అవుతుంది. ఫాస్ట్ ఎందుకు తిరగట్లేదు అంటే మన మోటార్ చాలా తక్కువ ఆర్పిఎం తీసుకున్నాం, ఫాస్ట్గా తిరగదు. లోడ్ అయితే ఓకే రోబో కార్ కన్నానా. సో చిన్న డెమోన్స్ట్రేషన్ మాది. దేనిపైన బాడీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. మేబీ ట్యాంకర్స్, చిన్న టాయ్ ట్యాంకర్స్ పెట్టుకొని, లేకపోతే డ్రాగన్ ఫేస్ పెట్టుకొని, లేకపోతే ఇంకోటి ఏదైనా అట్రాక్టివ్గా పెట్టుకొని మనం దాన్ని ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. సో నాకు టైం కుదిరినప్పుడు నేను కంపల్సరీ డిజైన్ చేస్తాను నేను. సో ప్రస్తుతానికి ఈ టాయ్ ఇంతవరకు చేసి మా అబ్బాయిని ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, నేను కావాల్సింది జస్ట్ 2 వీల్స్. అవి ఇవే వీల్స్ కావు, ఏవైనా తీసుకోవచ్చు మీరు.
రెండు మోటార్స్. ఆ మోటార్ ఒక్కొక్కటి 150 టు 200 అనుకుందాం. ఒక్కొక్క మోటార్ 200 వరకు ఉండొచ్చు. 300 RPM మోటార్స్ వాడాను నేను. ఇక్కడ రాకెట్ స్విచ్చెస్ ఉంటుంది, డైపోలార్ బిహేవియర్ ఉంటున్న స్విచ్చెస్ ఉంటాయి ఇవి. నెక్స్ట్ నేను SMP వాడాను. ఇక నేను బ్యాటరీ అంటే మనకి హార్డ్లీ ఒక 2 hours అలా పట్టింది. వీటంటే నేను అంతా స్క్రాప్ నుంచే తీసుకొచ్చా కాబట్టి ఈ వెహికల్ కూడా స్క్రాప్లానే ఉంది మీకు. బట్ ఎనీవేస్, మీ ఇంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ ఏమున్నా కూడా దాని నుంచి ఏదో ఒక టాయ్ చేసుకోవచ్చు, టైంపాస్ చేసుకోవచ్చు. సో అయిపోయింది నా బ్రేక్, నేను మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేయాలి. బాయ్ గాయస్. కను బాయ్ చెప్పినాను అందరికీ. Bye. వెల్కమ్ బ్యాక్ Come back. ఆన్ ఎ న్యూ వీడియో. New video. అంటిల్ దెన్ And then కీప్ keep స్మైలింగ్.